అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నా పోస్ట్ హెయిర్ వాష్ రొటీన్ చూపించేస్తాను. కంప్లీట్ హెయిర్ కేర్ మొత్తం మీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా కేర్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇంక తర్వాత వచ్చేసి లివన్ సిరమ్ అయితే యూజ్ చేశాను. నా హెయిర్కి అయితే 2 to 3 పంప్స్ అయితే సరిపోతుంది. మీ హెయిర్కి ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోండి. ఈ ప్రొడక్ట్ అయితే నాకు బాగా యూజ్ అయింది. డీటాంగిల్ చేసిన తర్వాత చాలా స్మూత్గా అనిపించింది. ఈ సీరమ్ మనకి ఫ్రీజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ డీటాంగిల్ బ్రష్, ఇది నేను మీషోలో తీసుకున్నా. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. మీకు కూడా నాకు లాంటి ట్యాంగిల్ హెయిర్ ఉంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. పక్క గుర్తుపెట్టుకొని డీటాంగిల్ వేసేటప్పుడు మాత్రం పక్క మీ హెయిర్ అనేది 70 to 80% మాత్రం పక్కా ఆరిపోవాలి. అప్పుడే చిక్ అంతా నీట్గా వచ్చేస్తుంది. హెయిర్ చూసారు ఎంత స్మూత్గా కనిపిస్తుందో. మంచిగా డీటాంగిల్ చేసిన తర్వాత వెంటనే క్లిప్ పెట్టకుండా మంచిగా ఎయిర్తోనే, న్యాచురల్ ఎయిర్తోనే మన ఎయిర్ అంతా ఆరబెట్టుకోండి. దానివల్ల మంచి మంచి యూజెస్ ఉన్నాయి. హీట్ ప్రొడక్ట్స్ అవి యూజ్ చేయకండి. అది మన హెయిర్ని చాలా అంటే చాలా స్పాయిల్ చేస్తుంది అనమాట. సో నేనైతే ఎటువంటి హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయను. హెయిర్ మొత్తం డ్రై అయిపోయాక మంచిగా జడేసుకోండి అంతే. ఇలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ మన హెయిర్ అనేది అలాగే ఉంటుంది అనమాట. ఇంకా ముందు మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ మీకు షేర్ చేస్తాను. అంతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.